హలో అండి, వెల్కమ్ టు నూరిస్ కిచెన్. ఈరోజు నేను డాబా స్టైల్లో ఆలు పరాటా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా 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 బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. నేను 2 కప్పుల గోధుమ పిండితో తయారు చేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల బేసన్ వేసుకోవాలి. బేసన్ అంటే తెలుసు కదండి, శనగపిండి. 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్ద కలుపుకున్న తర్వాత పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు చెయ్యి ఆపకుండా బాగా కలుపుకోవాలండి. స్మూత్గా రావాలి మన చపాతీ ముద్ద. అప్పుడే మనకి పరాటా చేయడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత నేను ఒక 5 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఉడికించి చల్లారాక ఇలా పొట్టు తీసి పెట్టుకుంటున్నాను. ఇలా పొట్టు తీసాక ఇలా తురుముకోవాలండి, మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకోవచ్చు. ఈ విధంగా తురుముకోవడం వల్ల ఆలు పరాటా అనేది మనకి కొంచెం ఈజీగా అవుతుందన్నమాట. ఈ విధంగా అన్ని బంగాళదుంపల్ని తురిమి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో మనం తురిమి పెట్టుకున్న ఆలుని వేసుకొని అందులో కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీర, కరివేపాకు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కూడా. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలండి. మీరు కారం ఎంత తినగలరో అంత వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ నేను కారం వేసుకుంటున్నాను. ఎక్కువ వేయకూడదండి, ఎందుకు
విధంగా ముందు చేత్తో కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ కర్రతో మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా మెల్లగా మనం చపాతీలు ఎలా తయారు చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. చూసారా, ఎక్కడ చిరగకుండా చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకొని, పెన్నం వేడయ్యాక అందులో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం పెన్నం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు పరాటాని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. ముందుగా ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. కొంచెం కాలాక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం పరాటా మొత్తం స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. నెయ్యితో కానీ ఆయిల్తో కానీ దేనితోనైనా మీ ఇష్టం అండి. మీరు ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా పరాటాల్ని కాల్చుకోవచ్చు. ఈ విధంగా చూసారా ఎలా పొంగుతుందో. రెండు వైపులా ఎక్కడా పచ్చిగా లేకుండా బాగా కాల్చుకోవాలన్నమాట. ఈ కలర్ రావాలి. చూసారా, ఆలు పరాటా చేసుకోవడం ఎంత సులభమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేనండి, ఆలు పరాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. ఇలా సాస్తో కానీ పెరుగుతో కానీ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్.